పౌలుకు బలహీనత ఉందా లేదా? ఉందా? మీలో ఎవరికైనా బలహీనత ఉందాయా? లేవా? లేరంట మీరు గొప్పలు స్వామి. ఎందుకు లేదన్నా? చాలా బలహీనతలు ఉన్నాయన్నా. సిగరెటు, మందు, అమ్మాయి, బూత్ బొమ్మలు, సినిమాలు, పాపిస్టి, ఎన్నో బలహీనతలు అన్నా. ఆ బలహీనతలు అన్నిట్లో నుంచి బయటపడడానికి నీకేం కావాలి తెలుసా? కృప కావాలి. పౌలు, నీ బలహీనతల్లో ఆ కృప, నీ అనారోగ్యంలో, నీ ఒంటరితనంలో, నీ నిరాశలో బలపరచగలిగేదేంటి? కృప. నెహెమ్యా భక్తుడు తమ పితరుల పట్ల దేవుడు బలపరిచిన కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నా ప్రశ్న, బలపరిచే కృప కావాలా వద్దా? మనిషి ఉన్నాడు అనుకో, కొన్ని రోజులు పక్కన నీ కట్టుకున్న భర్త ఉన్నాడు అనుకో, కొన్ని రోజులు బలపరుస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. మొదట్లో పెళ్ళి అయినప్పుడు భార్యాభర్త ఉన్న అన్యోన్యత కాలం మారిన తర్వాత కనుమరుగైపోతుంది. కొంతమంది చెప్తుంటారు నాకు, మేము మొదట్లో పెళ్ళి అయినప్పుడు ఇలా ఉండాము అని చెప్తున్నప్పుడు ఊహలోకి వెళ్తున్నప్పుడు ఆహా ఇంత అన్యోన్యంగా ఉన్నారా, ఇంత అందంగా ఉన్నారా అని. ఇప్పుడు పరిస్థితి చూసినా అనుకో, ఏంట్రా బాబు ఇలా ఉన్నారనిపిస్తుంది. నేనేం చెప్తున్నానంటే, అప్పట్లో ప్రేమించి, అప్పట్లో బలపరిచి, అప్పట్లో ఆనందించిన భర్త, భార్య ఇప్పుడు బలపరుస్తాడా? ఇప్పుడు ఓదార్స్తాడా? ఇప్పుడు అర్థం చేసుకుంటాడా? చేసుకోడు. మొదట్లో అయితే పెళ్ళైన కొత్తలో ఉప్పు ఎక్కువ పడింది అనుకో, ఏమనరు, ఎంత బాగుందో తెలుసా నిన్ను చేసుకోవడం నా అదృష్టం. అప్పుడు కానరు. పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత ఒక ఉప్పు కొంచెం ఎక్కువ పడినా, ఉప్పు కొంచెం కారం తక్కువ పడినా, అప్పుడు ఏదో గిన్నెలు పైకి లేచాంటాయి, కిందికి పైకి. అవునా? ఒకప్పుడు అర్థం చేసుకున్న భర్త, ఒకప్పుడు అర్థం చేసుకున్న భార్య, కాలం మారిన తర్వాత అర్థం చేసుకోలేరు, బలపరచలేరు, ఓదార్చలేరు. కానీ దేవాది దేవుని కృప అలాంటిది కాదు. ఎన్ని మార్లు విసర్జించారో దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు, ఎన్ని మార్లు తిరుగుబాటు చేశారో, ఎన్ని మార్లు అసహించారో, ఎన్ని మార్లు ఆయన కాదనుకున్నారో, అయినా దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఎన్నిసార్లు నీ సన్నిధి నుంచి దూరం పోయాను బ్రో, అయినా వదిలిపెట్టుకోకుండా నీ కృప చేత బలపరిచావు.